కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్ బీబీపేట ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి బాధతో ఉన్న చిన్నారుల కొరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు షుగర్ వ్యాధి లేని వారు ఎవరైనా రక్తదానంలో పాల్గొనవచ్చు. ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు మాజీ టూరిజం శాఖ చైర్మన్ శ్రీ ఉప్పల్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి రక్తదాతకు 1 లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ ఉచితంగా ఇవ్వబడును. చిన్నారుల కొరకు మనం ఇచ్చే రక్తం ఎంతో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. మీరు మరియు మీ స్నేహితులు, మీ బంధువులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇట్టి బృహత్ కార్యక్రమాల్లో పాల్గొనగలరన్నారు. కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడి ఆ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నది. ఈ రక్తదాన శిబిరానికి ముందుకు వస్తున్న బీబీపేట గ్రామవాసి నీల బాలచంద్రం గారికి ఎంతో కృతజ్ఞతలు. మరియు ఆ రోజు మాజీ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి రక్తదాతకు ఒక కీ చైను మరియు 1 లీటర్ వాటర్ బాటిల్ ఇవ్వడం జరుగుతున్నది. దయచేసి ఈ కార్యక్రమము తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఉద్దేశించింది కాబట్టి వీలైనంత ఎక్కువ సంఖ్యలో హాజరై ఎక్కువ మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇవ్వాలని కోరుచు మా వాసవి క్లబ్ బీబీపేట తరఫున కోరుచున్నాను. జై వాసవి. సకాలంలో రక్తాన్ని అందజేసినప్పుడు మాత్రమే ఈరోజు ప్రాణాలను కాపాడగలుగుతాం. మరి తలసేమియా వ్యాధి ఇది ఒక జన్యు సంబంధమైన వ్యాధి. పుట్టినటువంటి పిల్లలకు వచ్చేటువంటి వ్యాధి. ఇలాంటి చిన్నారులు వేలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళకు ప్రతి 15 రోజులకు 1 యూనిట్ బ్లడ్ అవసరం ఉంటుంది. మరి 25 కేజీల వయసులోపు ఉన్న వారికి నెలకు 2 సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి. మరి 25 కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు 4 యూనిట్ల బ్లడ్ నెలకు ఎక్కించుకోవాలి. మరి అలాంటి చిన్నారులు ఇంతమంది ఇన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి వారి ప్రాణాలను కాపాడాలి అని అంటే ప్రతి గ్రామాన ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రక్తదాన శిబిరము మరి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఫౌండేషన్ తరఫున మరి వారి జన్మదినం సందర్భంగా ప్రతి రక్తదాత కూడా మరి స్టీల్ వాటర్ బాటిల్ను, ప్రశంసా పత్రాన్ని, కీ చైన్ను అందజేయడం జరుగుతుంది. మరి బీబీపేట మండలం అనేది ఈరోజు రక్తదానంలో కానీ నేత్రదానంలో కానీ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈరోజు వాసవి క్లబ్ సేవలు అందడం అనేటువంటి జరిగింది. మన జీవితం 10 మందికి, సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తే అందులో బీబీపేట అనేటువంటిది ముందంజలో ఉంది. కాబట్టి బీబీపేటలో ఉన్నటువంటి యువత పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరము ఆదివారము వాసవి క్లబ్లో 4వ తేదీ రోజు ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి యువత రావాలి, రక్తదానం చేయాలి. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఫెడరేషన్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బీబీపేట వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.